దాని మొనతో అతడు ఇసుక మీద ఒక వలయాన్ని గీసి పాము దాంట్లో వదిలాడు. పాము వెంటనే ప్రశాంతంగా మారిపోయింది. ఆందోళన పడవలసింది ఏమీ లేదు, పరుసవేది అన్నాడు. అది వలయాన్ని దాటి బయటకు వెళ్ళలేదు. నువ్వు ఎడారిలో జీవాన్ని కనుగొన్నావు. నాకు కావాల్సిన శకునం దొరికింది. అది అంత ముఖ్యమైనదా? అవును మరి, పిరమిడ్ల చుట్టూ ఎడారి పరుచుకుని ఉంది. పిరమిడ్ల గురించి మాట్లాడాలని యువకుడికి లేదు. అతడి హృదయం భారంగా ఉంది. నిన్న రాత్రి నుంచి అతడు విచారంగా ఉన్నాడు. నిధి కోసం అన్వేషణను కొనసాగించటం అంటే ఫాతిమాను విడిచి వెళ్ళాలి. ఎడారిని దాటంలో నీకు సహాయం చేస్తాను, పరుసవేది అన్నాడు. నాకు ఓయాసిస్ దగ్గరే ఉండాలని ఉంది, యువకుడు బదులిచ్చాడు. నాకు ఫాతిమా దొరికింది. నాకు సంబంధించినంత వరకు నిధి కంటే ఆమె ఎక్కువ. ఫాతిమా ఎడారి మహిళ, పరుసవేది చెప్పాడు. మళ్ళీ తిరిగి రావటానికి పురుషులు బయటి ప్రపంచంలోకి వెళ్ళాలని ఆమెకు తెలుసు. ఆమెకు తన నిధి దొరికింది. అది నువ్వు. ఇప్పుడు నువ్వు నీ నిధిని అన్వేషించాలని ఆమె కోరుకుంటుంది. నేను ఎక్కడే ఉండిపోవాలని నిర్ణయించుకుంటే ఏమవుతుందో చెబుతాను విను. నువ్వు ఓయాసిస్కి సలహాదారు అవుతావు. ఎన్నో గొర్రెలు, ఒంటెలను కొనటానికి నీ దగ్గర కావాల్సినంత డబ్బు ఉంది. నువ్వు ఫాతిమాని పెళ్లి చేసుకుంటావు. మీరిద్దరూ 1 సంవత్సరం పాటు సంతోషంగా ఉంటారు. నువ్వు ఎడారిని ప్రేమించడం నేర్చుకుంటావు. 50,000 ఖర్జూర చెట్లలో ప్రతి ఒక్కటి నీకు పరిచయం అవుతుంది. ప్రపంచం నిరంతరం మారుతుందని నిరూపిస్తూ అవి పెరగటాన్ని నువ్వు గమనిస్తూ ఉంటావు. అన్నింటిలోకి ఉత్తమ గురువు ఎడారి కాబట్టి నువ్వు శకునాలను మరింత బాగా అర్థం చేసుకోగలుగుతావు. 2వ సంవత్సరంలో ఎప్పుడో నీకు నిధి గుర్తుకు వస్తుంది. శకునాలు పట్టు వదలకుండా దాని గురించి మాట్లాడుతుంటాయి. నువ్వు వాటిని పట్టించుకోకుండా ఉండటానికి ప్రయత్నిస్తావు. ఓయాసిస్సు దాని ప్రజల సంక్షేమం కోసం నీ జ్ఞానాన్ని ఉపయోగిస్తావు. నువ్వు చేస్తున్న దాన్ని ఓయాసిస్సు పెద్దలు మెచ్చుకుంటారు. నీ ఒంటెల ద్వారా నీకు సంపద, అధికారం సమకూరుతాయి. 3వ సంవత్సరంలో కూడా శకునాలు నీ నిధి గురించి, జీవిత గమ్యం గురించి మాట్లాడుతుంటాయి. నువ్వు రాత్రిళ్ళు ఓయాసిస్సులో తిరుగుతూ గడుపుతావు. నీ అన్వేషణను తానే అడ్డుకున్నానని ఫాతిమా దుఃఖిస్తూ ఉంటుంది. కానీ నువ్వు ఆమెను ప్రేమిస్తావు. ఆమె తిరిగి నిన్ను ప్రేమిస్తుంది. ఉండిపోమ్మని ఆమె ఎప్పుడు అనలేదన్నది నీకు తెలుసు. తన పురుషుడి కోసం వేచి ఉండటం ఎడారి మహిళలకు తెలుసు. అందుకనే ఆమె నువ్వు తప్పుపట్టవు. కానీ ఎన్నోసార్లు నువ్వు ఎడారి ఇసుకల్లో తిరుగుతూ నువ్వు వెళ్ళి ఉండవలసిందని, ఫాతిమాపై నీకున్న ప్రేమలో మరింత నమ్మకం ఉంచవలసిందని నీకు అనిపిస్తుంది. మళ్ళీ తిరిగి రావేమోనన్న నీ భయమే నిన్ను ఓయాసిస్ దగ్గర ఉంచిందని నీకు తెలుసు. ఆ సమయంలో నీ నిధి శాశ్వతంగా కప్పివేయబడిందని శకునాలు నీకు చెబుతాయి. ఇక 4వ సంవత్సరంలో నువ్వు శకునాలు చెప్పింది వినటం ఎప్పుడో మానేసావు కాబట్టి అవి నిన్ను విస్మరిస్తాయి. ఆ విషయం ఓయాసిస్ పెద్దలు గమనించి నిన్ను సలహాదారు పదవి నుంచి తొలగిస్తారు. కానీ ఆ పాటికి నువ్వు ఎన్నో ఒంటెలు, ఎంతో సరుకుతో సంపన్న వ్యాపారివి అయిపోతావు. నీ జీవిత గమ్యాన్ని అనుసరించలేదని, ఇప్పుడు సమయం మించిపోయిందని వగస్తూ శేష జీవితాన్ని గడిపేస్తావు. ఒక వ్యక్తి తన జీవన గమ్యాన్ని అనుసరించటాన్ని ప్రేమ ఎన్నటికీ ఆపదని నువ్వు అర్థం చేసుకోవాలి. ఒకవేళ ఆ అన్వేషణని వదిలిపెట్టాడంటే అది విశ్వభాష మాట్లాడే నిజమైన ప్రేమ కాదు. ఇసుక మీద గీసిన వృత్తాన్ని పరుసవేది చెరిపేయటంతో రాళ్ల మధ్య పాక్కుంటూ పాము వెళ్ళిపోయింది. మక్కాకి వెళ్లాలని నిరంతరం కోరుకునే గాజు వస్తువుల వ్యాపారి పరుసవేది అన్వేషణలోని ఆంగ్లేయుడు యువకుని జ్ఞాపకాల్లో మెదిలారు. ఎడారిపై నమ్మకం ఉంచిన మహిళను గుర్తు చేసుకున్నాడు. తాను ప్రేమించిన మహిళ దగ్గరకు తీసుకువచ్చిన ఎడారి వైపు చూశాడు. వాళ్ళిద్దరూ గుర్రాలను ఎక్కారు. ఈసారి పరుసవేదిని అనుసరించి యువకుడు ఓయాసిస్కు వచ్చాడు. ఓయాసిస్సు శబ్దాలను గాలివారి వద్దకు మోసుకు వస్తుంది. యువకుడు ఫాతిమా స్వరాన్ని వినటానికి ప్రయత్నించాడు. ఆ రాత్రి వలయంలోని తాచుపామును తాను గమనిస్తుండగా భుజం పైన డేగ ఉన్న వింత అశ్వికుడి ప్రేమ గురించి, నిధి గురించి మాట్లాడాడు. ఎడారి మహిళల గురించి, తన జీవిత గమ్యం గురించి మాట్లాడాడు. నేను నీతో వస్తున్నాను, యువకుడు చెప్పాడు. వెంటనే అతడి హృదయంలో శాంతి నెలకొంది. రేపు సూర్యోదయం కాక ముందు బయలుదేరుదాం అని మాత్రమే పరుసవేది స్పందించాడు. యువకుడు ఆ రాత్రి నిద్ర లేకుండా గడిపాడు. ఉషోదయానికి 2 గంటల ముందు తనతో పాటు గుడారంలో నిద్రపోయే వారిలో ఒక అతన్ని నిద్రలేపి ఫాతిమా గుడారాన్ని చూపించమని అడిగాడు. ఆమె గుడారాన్ని చేరుకున్న తర్వాత గుడారాన్ని చూపిన అతనికి ఒక గొర్రెను కొనుక్కోవటానికి సరిపడా బంగారాన్ని యువకుడు ఇచ్చాడు. ఆ తర్వాత యువకుడు తన మిత్రుడిని గుడారం లోపలికి వెళ్లి ఫాతిమాని లేపి తాను బయట ఉన్న సంగతిని చెప్పమన్నాడు. ఇలా చేసినందుకు మరొక గొర్రెను కొనుక్కోవటానికి సరిపోయే బంగారాన్ని అతనికి ఇచ్చాడు. ఇక మమ్మల్ని ఒంటరిగా ఉండనివ్వు, యువకుడు తన స్నేహితుడితో చెప్పాడు.
ఓయాసిస్ సలహాదారుకి సహాయపడ్డానన్న గర్వంతో 2 గొర్రెలు కొనుక్కోవటానికి సరిపోయే డబ్బులున్నాయన్న సంతృప్తితో అరబ్బు గుడారానికి తిరిగి వెళ్లి నిద్రపోయాడు. గుడార ద్వారం దగ్గరికి ఫాతిమా వచ్చింది. ఇద్దరు ఖర్జూర చెట్ల మధ్య నడవసాగారు. ఇది సంప్రదాయాన్ని భంగపరచటానికి యువకుడికి తెలిసినప్పటికీ ఆ సమయంలో అతను దానిని పట్టించుకోదలుచుకోలేదు. నేను వెళ్తున్నాను, అతడు చెప్పాడు. మళ్ళీ తిరిగి వస్తానని నీకు తెలియాలి. నేను నిన్ను ఎందుకు ప్రేమిస్తున్నానంటే ఏమీ చెప్పవద్దు. ఫాతిమా అడ్డుపడింది. ఒకరినొకరు ప్రేమించినందుకు ప్రేమిస్తారు. ప్రేమించటానికి ఏ కారణం అవసరం లేదు. కానీ యువకుడు ఇలా చెప్పసాగాడు. నాకు ఒక కల వచ్చింది. ఒక రాజుని కలిశాను. నేను గాజు వస్తువులను అమ్మాను. ఆ తర్వాత ఎడారి దాటాను. ఎడారి జాతుల మధ్య యుద్ధం జరుగుతుండటంతో పరుసభేదిని వెతుకుతూ బావి దగ్గరకు వచ్చాను. నిన్ను కనుగొనటానికి ఈ విశ్వమంతా కుట్ర పన్ని సహాయపడింది కాబట్టి నిన్ను ప్రేమిస్తున్నాను. ఇద్దరు కౌగిలించుకున్నారు. ఒకరినొకరు తాకటం అదే మొదటిసారి. నేను తిరిగి వస్తాను, యువకుడు అన్నాడు. ఇంతకు ముందు నేను ఎడారి వైపు కోరికతో ఎదురు చూసేదాన్ని, ఫాతిమా చెప్పింది. ఇప్పుడు ఆశతో ఎదురు చూస్తుంటాను. ఒకరోజు మా నాన్న ప్రయాణమై వెళ్ళాడు. మళ్ళీ తిరిగి మా అమ్మను చేరుకున్నాడు. అప్పటి నుంచి అతడు ప్రయాణాలు చేస్తూ తిరిగి వస్తూ ఉంటాడు. ఆ తర్వాత వాళ్ళు మౌనంగా ఉండిపోయారు. మరికొంతసేపు నడిచిన తరువాత యువకుడు ఆమెను గుడారం దగ్గర వదిలిపెట్టాడు. మీ అమ్మ దగ్గరికి మీ నాన్న తిరిగి వచ్చినట్లే నేను కూడా తిరిగి వస్తాను, యువకుడు చెప్పాడు. ఫాతిమా కళ్ళల్లోని తడిని అతను తుడిచాడు. నువ్వు ఏడుస్తున్నావా? నేను ఎడారి మహిళను, ఆమె ముఖాన్ని పక్కకు తిప్పుకుంటూ చెప్పింది. కానీ అన్నింటికీ మించి నేను మహిళను. ఫాతిమా తిరిగి తన గుడారంలోకి వెళ్ళిపోయింది. సూర్యోదయం అయిన తరువాత ఎప్పటి మాదిరి తన రోజువారీ పనులు చేయటానికి పూనుకుంది. కానీ ఇప్పుడు అంతా మారిపోయింది. యువకుడు ఇప్పుడు ఓయాసిస్సులో లేడు. దాంతో ఓయాసిస్సుకు నిన్న ఉన్న అర్థం ఈ రోజు లేకుండా పోయింది. అది 50,000 ఖర్జూర చెట్లు, 300 బావులు ఉన్న ప్రదేశం కాదు. సుదీర్ఘ ప్రయాణం తర్వాత యాత్రికులు చేరుకుని సేద తీరే ప్రాంతము కాదు. ఆ రోజు నుంచి ఆమెకు ఓయాసిస్ శూన్య ప్రదేశం. ఆ రోజు నుంచి ఆమెకు ఎడారి ముఖ్యమవుతుంది. ఆమె రోజు ఎడారి వైపు చూసి నిధి అన్వేషణలో యువకుడు ఏ నక్షత్రాన్ని అనుసరిస్తున్నాడో ఊహించుకుంటుంది. గాలి తన ముద్దలను యువకుడికి చేరవేసి తాను బతికున్నానని చెబుతుందన్న ఆశతో గాలిలో ఆమె ముద్దులు పంపించాలి. తన నిధిని అన్వేషిస్తున్న ఓ సాహసి కోసం తాను వేచి ఉన్నానని తెలియజేయాలి. ఆ రోజు నుంచి ఆమెకు ఎడారి అంటే అతడు తిరిగి వస్తాడన్న ఆశ మాత్రమే. నువ్వు వెనుక వదిలిపెట్టి వచ్చిన దాని గురించి ఆలోచించకు. ఎడారి ఇసుక మీద ప్రయాణం మొదలుపెట్టిన తర్వాత యువకుడితో పరుసవేది అన్నాడు. ప్రతిదీ విశ్వాత్మలో రాసి ఉంది. కలకాలం అది అక్కడ ఉండిపోతుంది. పురుషులు ఇంటిని వదిలి వెళ్ళడం కంటే తిరిగి చేరుకోవటం గురించి ఎక్కువగా కళ్ళకంటారు, యువకుడు అన్నాడు. అతడు ఎడారి నిశ్శబ్దానికి తిరిగి అలవాటు పడిపోయాడు. తాము కనుక్కున్నది స్వచ్ఛమైన పదార్థంతో చేసినదైతే అది కలకాలం నిలిచి ఉంటుంది. అంతేకాక ఎప్పుడైనా తిరిగి చేరుకోవచ్చు. నువ్వు కనుగొన్నది పేలిన నక్షత్రంలా క్షణకాలం ఉంటే కాంతి అయితే తిరిగి వెళ్ళినప్పుడు నీకు ఏమీ కనపడదు, అన్నాడు పరుసవేది. అతడు పరుసవేద భాష మాట్లాడుతున్నాడు. కానీ అతడు ఫాతిమా గురించి కూడా చెబుతున్నాడని యువకుడికి అర్థమయ్యింది. తాను వదిలిపెట్టి వచ్చిన దాని గురించి ఆలోచించకుండా ఉండటం కష్టంగా ఉంది. అంతులేని దూరాల వరకు ఒకే తీరుగా ఉన్న ఎడారి యువకుడిని కలుగులకు గురి చేసింది. ఖర్జూర చెట్లు, బావులు, తాను ప్రేమించిన స్త్రీ ముఖాన్ని యువకుడు ఇంకా చూడగలుగుతున్నాడు. తన ప్రయోగాలు కొనసాగిస్తున్న ఆంగ్లేయుడిని, తనకు తెలియకుండానే గురువైన ఒంటెల సంరక్షకుడిని చూడగలుగుతున్నాడు. బహుశా పరుసవేది ఎన్నడూ ప్రేమించలేదేమోనని యువకుడు అనుకున్నాడు. భుజం మీద డేగతో పరుసవేది ముందు స్వారీ చేస్తున్నాడు. ఎడారి భాష ఆ పక్షికి బాగా తెలుసు. వాళ్ళు ఆగినప్పుడల్లా వేటని అన్వేషిస్తూ అది ఎగిరేది. మొదటి రోజు అది ఒక కుందేలుతో తిరిగి వచ్చింది. రెండవ రోజు 2 పక్షులతో తిరిగి వచ్చింది. రాత్రిళ్ళు వాళ్ళు పక్కలు పరుచుకున్న తరువాత ఎవరికి కనబడకుండా మంట వేసేవారు. ఎడారి రాత్రులు చాలా చలిగా ఉన్నాయి. కృష్ణపక్ష చంద్రుడి వల్ల రాత్రులు మరింత చీకటిగా ఉన్నాయి. ఎడారి తెగల మధ్య యుద్ధాల నుంచి తప్పించుకోవాలంటే ఏ జాగ్రత్తలు తీసుకోవాలో మాట్లాడుకుంటూ వాళ్ళు 1 వారం రోజుల పాటు ప్రయాణించారు. యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పేగులు తిప్పేసేలా రక్తం వాసనను ఒక్కసారి గాలి మోసుకొచ్చింది. వారికి చాలా సమీపంలోనే యుద్ధాలు జరుగుతున్నాయి. శకునాల భాష ఒకటుంటుందని యువకునికి గాలి గుర్తు చేసింది. కళ్ళు చూడలేకపోయినా వాటిని తెలియజేయటానికి శకునాలు ఎప్పుడూ సిద్ధంగా ఉండేవి.
7వ రోజు కంటే ముందే ప్రయాణాన్ని విరమించాలని పరుసవేది నిర్ణయించాడు. వేటని అన్వేషిస్తూ డేగ ఎగిరిపోయింది. తన దగ్గర ఉన్న నీటి పాత్రని పరుసవేది యువకుడికి ఇచ్చాడు. నువ్వు ప్రయాణం చివరి దశలో ఉన్నావు, పరుసవేది అన్నాడు. నీ జీవిత గమ్యాన్ని అనుసరించినందుకు నిన్ను అభినందిస్తున్నాను. దారిలో కొత్త విషయాలేవీ నువ్వు చెప్పలేదు, యువకుడు అన్నాడు. నీకు తెలిసిన విషయాల్లో కొన్ని నేర్పుతావని అనుకున్నాను. కొంతకాలం క్రితం ఎడారిలో ప్రయాణం చేస్తున్నప్పుడు పరుసవేదంపై పుస్తకాలున్న ఒక వ్యక్తి కలిశాడు. కానీ వాటి నుంచి నేనేమీ నేర్చుకోలేకపోయాను. నేర్చుకోవటానికి ఒకటే దారి ఉంది, అది చర్యల ద్వారా, పరుసవేది బదులిచ్చాడు. నువ్వు తెలుసుకోవలసినదంతా నీ ప్రయాణంలో నేర్చుకున్నావు. నువ్వు నేర్చుకోవలసింది ఇంకా ఒక్కటే ఉంది. అదేమిటో తెలుసుకోవాలని యువకుడు అనుకున్నాడు. కానీ తన డేగను అన్వేషిస్తూ పరుసవేది క్షితిజం వైపు చూస్తూ ఉన్నాడు. నిన్ను పరుసవేది అని ఎందుకు అంటారు? నేను అదే కాబట్టి. ఇతర పరుసవేదులు బంగారం తయారు చేయడానికి పూనుకుని విఫలులయ్యారు. నప్పుడు వారు ఏ విధమైన పొరపాటు చేస్తున్నారు? వాళ్ళు కేవలం బంగారం కోసమే చూస్తున్నారు, అతడు బదులిచ్చాడు. వాళ్ళు తమ జీవిత గమ్యాన్ని అనుభూతి చెందాలని కోరుకోకుండానే నిధిని ఆశించారు. నేను ఇంకా తెలుసుకోవలసింది ఏమిటి? యువకుడు అడిగాడు. కానీ పరుసవేది ఇంకా క్షితిజం వైపే చూస్తున్నాడు. డేగ చివరికి వాళ్ళ ఆహారంతో తిరిగి వచ్చింది. మంట కనబడకుండా ఉండటానికి గుంట తవ్వి నిప్పు రాజేశారు. నేను పరుసవేదిని కాబట్టి నేను పరుసవేదిని, వంట చేయటానికి సిద్ధమవుతూ అతడు చెప్పాడు. నేను ఈ శాస్త్రాన్ని మా తాత దగ్గర నేర్చుకున్నాను. వాళ్ళ తండ్రి దగ్గర నుంచి ఆయన నేర్చుకున్నాడు. అలా సృష్టి మొదలు వరకు వెళ్తాం. ఆ రోజుల్లో నిపుణుల పనిని ఒక పచ్చల తాయెత్తుపై రాయగలిగేవారు. కానీ సులువుగా ఉన్న వాటిని మనుషులు తిరస్కరించడం మొదలుపెట్టి పద్ధతులు, వ్యాఖ్యానాలు, తాత్విక అధ్యయనాలు రాయసాగారు. ఇతరులకు తెలిసిన దానికంటే మెరుగైన పద్ధతి తమకు తెలిసిందని వారికి అనిపించసాగింది. అయినప్పటికీ కూడా ఈనాటికి పచ్చల తాయెత్తు సజీవంగా ఉంది. పచ్చల తాయెత్తులో ఏం రాసి ఉంది? యువకుడికి తెలుసుకోవాలనిపించింది. పరుసవేది ఇసుకలో రాయటం మొదలుపెట్టి 5 నిమిషాల్లోపే పూర్తి చేశాడు. అతడు గీస్తుండగా యువకుడు వృద్ధురాజు గురించి, బజారులో తాము కలిసిన ఆ రోజు గురించి ఆలోచించసాగాడు. అది ఎన్నో సంవత్సరాల క్రితం జరిగినట్లు అనిపిస్తోంది. పచ్చల తాయెత్తు మీద రాసి ఉన్నది ఇది. పూర్తయిన తర్వాత పరుసవేది చెప్పాడు. ఇసుకలో ఏం రాశాడో చదవటానికి యువకుడు ప్రయత్నించాడు. ఇది సంకేత భాష. ఆశాభంగ స్వరంతో యువకుడు అన్నాడు. ఆంగ్లేయుడి పుస్తకాల్లో ఉన్నట్టే ఉంది. కాదు, పరుసవేది బదులిచ్చాడు. ఇది 2 గద్దలు ఎగరటం వంటిది. దీనిని కేవలం హేతువు ద్వారా అర్థం చేసుకోలేం. విశ్వాత్మను నేరుగా చేరుకోవటానికి పచ్చల తాయెత్తు దారి చూపిస్తుంది. ఈ భౌతిక ప్రపంచం స్వర్గానికి నకలు అని, దాని ప్రతిరూపమని విజ్ఞులు అర్థం చేసుకున్నారు. ఈ ప్రపంచం ఉన్నదంటే మరో పరిపూర్ణ ప్రపంచానికి ఇది రుజువు మాత్రమే. తన ఆధ్యాత్మిక బోధనలను, తన అద్భుత సృష్టిని మనుషులు కనపడే వస్తువుల ద్వారా అర్థం చేసుకుంటారని దేవుడు ఈ ప్రపంచాన్ని సృష్టించాడు. నా ఉద్దేశంలో చర్య అంటే ఇదే. పచ్చల తాయెత్తును నేను అర్థం చేసుకోనవసరం లేదా? యువకుడు అడిగాడు. నువ్వు పరుసవేదానికి సంబంధించిన ప్రయోగశాలలో ఉండి ఉంటే పచ్చల తాయెత్తుని అర్థం చేసుకోవటానికి, సరైన విధానాన్ని అవలంబించటానికి సమయం ఇదే. కానీ నువ్వు ఎడారిలో ఉన్నావు, అందుకే దానిలో లీనమైపో. ప్రపంచాన్ని అర్థం చేసుకోవటానికి ఎడారి నీకు సహాయపడుతుంది. వాస్తవానికి ఈ భూమి మీద ఏదైనా ఆ పని చేయగలదు. నువ్వు ఎడారిని ధ్యానిస్తే దానిలో నువ్వు సృష్టి మర్మాలను చూడగలుగుతావు. ఎడారిలో నేను లీనమైపోవడం ఎట్లా? నీ హృదయాన్ని ఆలకించు. అది విశ్వాత్మ నుంచి వచ్చింది కాబట్టి ఏదో ఒక రోజు తిరిగి అక్కడికి చేరుకుంటుంది. కాబట్టి దానికి అన్ని విషయాలు తెలుసు. మరో 2 రోజుల పాటు వాళ్ళు మౌనంగా ఎడారిలో పయనించారు. బీభత్సపూరిత యుద్ధాలు జరిగే ప్రదేశానికి చేరువవడంతో పరుసవేది ఎంతో అప్రమత్తతో ఉన్నాడు. వాళ్ళు ప్రయాణిస్తున్నప్పుడు యువకుడు తన హృదయాన్ని ఆలకించటానికి ప్రయత్నించాడు. ఇది అంత తేలికగా లేదు. ఒకప్పుడు అతడి హృదయం తన కథలు చెప్పటానికి ఎప్పుడూ సిద్ధంగా ఉండేది. కానీ ఈ మధ్య అలా ఉండటం లేదు. హృదయం తన విచారాలు తెలియజేస్తూ గంటల తరబడి గడిపిన రోజులు ఉన్నాయి. ఎడారి సూర్యోదయాలకు ఆ హృదయం తీవ్ర ఉద్వేగానికి లోనై యువకుడు కన్నీళ్ల పర్వతం అయిన రోజులున్నాయి. నిధి గురించి యువకుడితో మాట్లాడేటప్పుడు హృదయం వేగంగా కొట్టుకునేది. ఎడారిలో అంతులేని క్షితిజాలను చూసి యువకుడు విస్మయానికి గురైనప్పుడు అది నిదానంగా కొట్టుకునేది. పరుసవేది యువకుడు నిశ్శబ్దంగా ఉన్నప్పుడు కూడా అతడి హృదయం ఎప్పుడూ మౌనంగా ఉండేది కాదు.
మన హృదయాలను ఎందుకు ఆలకించాలి? ఆ రాత్రి బస చేసిన తరువాత యువకుడు అడిగాడు. ఎందుకంటే నీ హృదయం ఉన్న చోటే నువ్వు నీ నిధిని కనుక్కుంటున్నావు. కానీ నా హృదయం ఆందోళన చెందుతుంది, యువకుడు చెప్పాడు. దానికి కూడా కలలు ఉన్నాయి. అది ఉద్వేగాలకు గురి అవుతుంది. ఎడారిలోని మహిళల పట్ల అది రాగమయం అవుతుంది. నన్ను ఎన్నో కోరికలు కోరుతుంది. ఆమె గురించి ఆలోచిస్తున్నప్పుడు రాత్రిళ్ళు నిద్ర లేకుండా చేస్తుంది. అది మంచిదే. నీ హృదయం సజీవంగా ఉంది. అది చెప్పేది వింటూ ఉండు. తరువాత 3 రోజుల్లో వాళ్ళిద్దరికీ ఎందరో సాయుధ సైనికులు తారసపడ్డారు. ఎంతో మంది క్షితిజానికి దగ్గరగా కనిపించారు. యువకుడి హృదయం భయం గురించి మాట్లాడసాగింది. విశ్వాత్మ నుంచి విన్న కథలను, నిధి అన్వేషణకు బయలుదేరి విజయం సాధించని కథలను అతడికి చెప్పసాగింది. అతడు నిధిని కనుక్కోలేకపోవచ్చని లేదా అక్కడ ఎడారిలో చనిపోవచ్చని చెబుతూ అతన్ని భయపెట్టసాగింది. కొన్నిసార్లు తాను ప్రేమను, సంపదలను కనుగొన్నానని, తను తృప్తిగా ఉన్నానని యువకుడితో చెప్పేది. గుర్రాలకు విశ్రాంతి ఇవ్వటానికి ఆగినప్పుడు యువకుడు పరుసవేదితో చెప్పాడు, నా హృదయం ద్రోహిలాగా ఉంది. నన్ను ముందుకు వెళ్ళనివ్వటం లేదు. దాన్ని అర్థం చేసుకోవచ్చు, పరుసవేది బదులిచ్చాడు. నీ కలను అన్వేషించటంలో ఎప్పటిదాకా పొందిందంతా కోల్పోతానేమోనని అది భయపడటం సహజమే. అయితే నా హృదయాన్ని ఎందుకు ఆలకించాలి? ఎన్నటికీ దాని నోటిని నొక్కేయలేవు కాబట్టి అది చెప్పేది వినాలి. అది చెప్పేది విననట్టు నువ్వు నటించినా అది ఎప్పుడూ నీలోనే ఉంటుంది. ప్రపంచం గురించి, జీవితం గురించి నువ్వు ఏమనుకుంటున్నావో అది తిరిగి నీకు చెబుతూనే ఉంటుంది. అంటే విద్రోహానికి పాల్పడిన దాన్ని వినాలన్నమాట. అనుకోకుండా తగిలే ముష్టిఘాతం విద్రోహం అవుతుంది. నీకు నీ హృదయం బాగా తెలిసినట్లయితే అది ఎన్నటికీ అలా చేయదు. దాని కలలు, కోరికలు నీకు తెలిసినప్పుడు వాటిని ఎలా ఎదుర్కోవాలో నీకు తెలుస్తుంది. నీ హృదయం నుంచి నువ్వు ఎన్నటికీ తప్పించుకోలేవు. కాబట్టి అది చెప్పేదాన్ని వినటం మంచిది. అలా చేస్తే అనుకోకుండా పిడుగుపాటికి గురవుతానేమోనన్న భయం నీకుండదు. ఎడారిలో ప్రయాణిస్తూ యువకుడు తన హృదయాన్ని ఆలకించసాగాడు. దాని కవ్వింతలు, ఎత్తుగడ్డలు అర్థం చేసుకోగలిగాడు. ఉన్నది ఉన్నట్టుగా హృదయాన్ని ఆమోదించసాగాడు. ఒకరోజు మధ్యాహ్నం సంతోషంగా ఉన్నానని అతడి హృదయం చెప్పటంతో అతడు తన భయాన్ని మరిచిపోయాడు. ఓయాసిస్కు తిరిగి వెళ్లాలన్న తలంపును మరిచిపోయాడు. నేను మానవ హృదయాన్ని కాబట్టి అప్పుడప్పుడు ఫిర్యాదులు చేస్తుంటాను. తాము అందుకు అర్హులం కామనో, వాటిని సాధించలేమనో మనుషులు తమ ముఖ్యమైన కళలను సాకారం చేసుకోవటానికి భయపడుతుంటారు. శాశ్వతంగా వెళ్ళిపోయిన ప్రియతమల గురించో, ఆనందమయంగా ఉండవలసిన క్షణాలు అలా లేవనో, చేతికి అందవలసిన నిధులు శాశ్వతంగా ఇసుకలో కప్పబడిపోయానో తలుచుకుంటూ మనుషులు హృదయాలమైన మేము భయానికి గురవుతూ ఉంటాం. ఇటువంటివి జరిగినప్పుడు మేము తీవ్రంగా బాధపడుతుంటాం. చందమామ లేని ఆకాశం కేసి చూస్తూ ఉన్న పరుసవేదితో ఒక రాత్రి యువకుడు అన్నాడు, బాధపడవలసి వస్తుందేమోనని నా హృదయం భయపడుతుంది. బాధపడటం కంటే బాధపడతామేమోనన్న భయం దారుణమైనదని నీ హృదయానికి చెప్పు. తన కలల అన్వేషణలో బయలుదేరినప్పుడు ఏ హృదయము బాధపడలేదని కూడా చెప్పు. ఎందుకంటే ఆ అన్వేషణలోని ప్రతి క్షణము శాశ్వత తత్వంతో, దేవునితో భేటీ వంటిది. అన్వేషణలోని ప్రతి క్షణము దేవునితో భేటీ వంటిది. యువకుడు తన హృదయానికి చెప్పాడు, నేను నా నిధి కోసం నిజంగా వెతుకుతూ ఉన్నప్పుడు ప్రతిరోజు ప్రకాశమయంగా ఉండేది. ఎందుకంటే ప్రతి గడియ ఆ కళలోని భాగంగా ఉండి నిధి దొరుకుతుందని నమ్మకంగా ఉండేది. ఒక గొర్రెల కాపరికి అసాధ్యం అనుకున్న విషయాలను ప్రయత్నించి చూసే ధైర్యంతో నిధి కోసం నిజంగా వెతుకుతూ ఉన్నప్పుడు దారి వెంట ఎన్నో విషయాలను తెలుసుకున్నాను. దాంతో అతడి హృదయం ఆ మధ్యాహ్నం అంతా ప్రశాంతంగా ఉండిపోయింది. ఆ రోజు రాత్రి యువకుడు గాఢ నిద్రపోయాడు. అతడు నిద్రలేచిన తర్వాత విశ్వాత్మ నుండి ప్రకటితమైన విషయాలను అతడి హృదయం చెప్పసాగింది. సంతోషంగా ఉన్న వారందరిలో దేవుడు ఉన్నాడని అది చెప్పింది. పరుసవేది చెప్పినట్లుగా సంతోషాన్ని ఎడారిలోని ఒక ఇసుక రేణువు నుంచి కూడా పొందవచ్చు. ఎందుకంటే ఇసుక రేణువు కూడా సృష్టిలో ఒక భాగం. దాన్ని సృష్టించడానికి విశ్వం కొన్ని లక్షల సంవత్సరాలు తీసుకుంది. ఈ భూమి మీద ప్రతి ఒక్కరికి వారి కోసం ఎదురు చూసే నిధి ఉంటుంది, అతడి హృదయం చెప్పింది. వాళ్ళు నిధిని అన్వేషించటం మానుకున్న కారణంగా మానవ హృదయాలమైన మేము ఈ నిధి గురించి అంతగా మాట్లాడం. మేం పిల్లలతోనే వీటి గురించి మాట్లాడతాం. ఆ తరువాత జీవితాన్ని తన దిశలో కర్మ వైపు పయనింపచేస్తాం.
చాలా కొద్ది మంది మాత్రమే వారి జీవిత గమ్యం కోసం సంతోషానికి వారి ముందు వేసి ఉన్న దారిని అనుసరిస్తారు. చాలా మంది ప్రపంచాన్ని భయం గొలిపే దానిగా చూస్తారు. వాళ్ళు అలా భావించటం వల్ల ప్రపంచం నిజంగానే భయం గొలిపేదిగా ఉంటుంది. కాబట్టి మానవ హృదయాలమైన మేము మెల్లగా మాట్లాడటం మొదలు పెడతాం. మాట్లాడటం ఎప్పుడు ఆపం గాని మా మాటలను వాళ్ళు వినిపించుకోరని ఆశిస్తూ ఉంటాం. తమ హృదయాలను అనుసరించటం లేదని మానవులు బాధపడటం మాకిష్టం ఉండదు. తమ కలలను వెతుక్కుంటూ వెళ్ళమని మానవులకు వాళ్ళ హృదయాలు ఎందుకు చెబుతూ ఉండవు? పరుసవేదిని యువకుడు అడిగాడు. ఇది అన్నింటికంటే హృదయానికి బాధాకరంగా ఉంటుంది. బాధపడటం హృదయాలకు ఇష్టం ఉండదు. ఆ క్షణం నుంచి యువకుడికి తన హృదయం అర్థమైంది. తనతో మాట్లాడటం ఎన్నటికీ ఆపేయవద్దని దానికి చెప్పాడు. నేను ఎప్పుడైనా నా కలలకు దూరంగా వెళ్ళిపోతే హెచ్చరిక గంటలను మోగించమని హృదయాన్ని అడిగాడు. ఈ గంటలు వినగానే దాని సందేశాన్ని పాటిస్తానని ప్రమాణం చేశాడు. ఆ రోజు రాత్రి అంతా అతడు పరుసవేదికి చెప్పాడు. యువకుడి హృదయం విశ్వాత్మని చేరుకుందని అతడికి అర్థమైంది. మరి ఇప్పుడు నేనేమి చెయ్యాలి? యువకుడు అడిగాడు. పిరమిడ్ల దిశగా సాగిపోతూ ఉండు, పరుసవేది చెప్పాడు. శకునాలను గమనిస్తూ ఉండు. నిధి ఎక్కడ ఉందో చూపించగల సామర్థ్యం నీ హృదయానికి ఇంకా ఉంది. నేను తెలుసుకోవలసిన ఒక విషయం ఇదేనా? కాదు, పరుసవేది బదులిచ్చాడు. నువ్వు ఇంకా తెలుసుకోవలసింది ఇది. ఒక కళ నిజమయ్యే ముందు దారిలో నేర్చుకున్న వాటన్నింటినీ విశ్వాత్మ పరీక్షిస్తుంది. అలా చేయటానికి అది చెడ్డదేమీ కాదు. మనం కళను సాకారం చేసుకోవటంతో పాటు ఆ యాత్రలో నేర్చుకున్న వాటన్నింటినీ మీద మనం పట్టు సాధించడానికి అది అలా చేస్తుంది. సాధారణంగా ఆ పరిస్థితుల్లో చాలా మంది తమ అన్వేషణను వదులుకుంటాడు. ఎడారి భాషలో దీన్ని క్షితిజ రేఖపై ఖర్జూర చెట్లు కనిపించే సమయానికి దుప్పికతో చనిపోవటం అని అంటాం. ప్రతి అన్వేషణ ఆరంభకుల అదృష్టంతో మొదలవుతుంది. ప్రతి అన్వేషణ అతన్ని తీవ్ర పరీక్షకు గురి చేయటంతో ముగుస్తుంది. తమ ప్రాంతంలోని ఏనాటిదో ఒక సామెత యువకుడికి గుర్తుకు వచ్చింది. రేయిలో అత్యంత చీకటి అలుముకునే గడియ సరిగ్గా ఉషోదయానికి ముందు వస్తుంది. మరుసటి రోజు స్పష్టమైన ప్రమాద సంకేతాలు మొదటిసారి కనిపించాయి. సాయుధులైన 3 ఎడారి జాతి ప్రజలు వారి వద్దకు వచ్చి ఇక్కడేం చేస్తున్నారని ప్రశ్నించారు. నా డేగతో వేటాడుతున్నాను, పరుసవేది బదులిచ్చాడు. మీ దగ్గర ఆయుధాలు ఉన్నాయేమో వెదకాలి, వాళ్ళలో ఒకడు అన్నాడు. పరుసవేది మెల్లగా తన గుర్రం మీద నుంచి కిందికి దిగాడు. యువకుడు కూడా కిందికి దిగాడు. యువకుడిని వెదకగా సంచిలో డబ్బు కనబడటంతో డబ్బులు ఎందుకు తీసుకువెళ్తున్నావు అని అడిగారు. పిరమిడ్లను చేరుకోవటానికి కావాలి, యువకుడు చెప్పాడు. పరుసవేదిని వెతుకుతున్న వ్యక్తికి అతడి వస్తువుల్లో ఒక ద్రవం ఉన్న చిన్న సీసా, కోడిగుడ్డు కంటే కొంచెం పెద్దగా ఉన్న పసుపు వన్నె గాజుగుడ్డు కనిపించాయి. ఇవేమిటి? అతడు ప్రశ్నించాడు. అవి తాత్వికుని రాయి, జీవామృతం. ఇది పరుసవేదుల నిపుణుల పని. జీవామృతాన్ని తాగిన వారెవ్వరూ మళ్ళీ ఎన్నడూ జబ్బు పడరు. ఈ రాయిలోని ఒక పిసరుతో ఏ లోహాన్ని అయినా బంగారంగా మార్చగలం. అతన్ని చూసి అరబ్బులు నవ్వసాగారు. వారి నవ్వులో పరుసవేది కూడా శృతి కలిపాడు. అతడి సమాధానం వారికి వినోదాన్ని కలిగించింది. యువకుడిని, పరుసవేదిని వారి సామానులతో ముందుకు సాగనిచ్చారు. కొంచెం దూరం వెళ్ళిన తరువాత యువకుడు, నీకేమైనా పిచ్చి పట్టిందా? అలా ఎందుకు ప్రవర్తించావు అంటూ పరుసవేదిని ప్రశ్నించాడు. జీవితంలోని అతి చిన్న పాఠాన్ని నీకు విశదపరచాలని అలా చేశాను, పరుసవేది బదులిచ్చాడు. నీలో అనంతమైన నిధులు ఉండి ఆ విషయాన్ని ఇతరులకు చెబుదామని అనుకున్నప్పుడు నిన్ను ఎవ్వరూ నమ్మరు. వాళ్ళు ఎడారిలో ప్రయాణాన్ని కొనసాగించారు. రోజులు గడుస్తున్న కొద్దీ యువకుడి హృదయం మౌనం దాలుస్తోంది. గతాన్ని కానీ భవిష్యత్తును కానీ తెలుసుకోవాలన్న కోరిక దానికి ఇప్పుడు లేదు. ఎడారిని పరిశీలిస్తూ విశ్వాత్మను యువకుడితో పాటు ఆస్వాదిస్తూ అది సంతృప్తిగా ఉండి యువకుడు, అతని హృదయము మంచి మిత్రులయ్యారు. ఇకపై ఒకరినొకరు పంచుకోవటం వారి వల్ల కాదు. ఎడారిలో మౌనంగా ఉండే రోజులు అలసటకు గురి చేయటంతో యువకుడికి బలాన్ని ఇవ్వటానికి, అతనిలో ఉత్సాహాన్ని నింపటానికి మాత్రమే అతని హృదయం అతనితో మాట్లాడుతోంది. యువకునిలోని బలమైన గుణాలు ఏమిటో అతడికి హృదయం తెలియజెప్పింది. తన గొర్రెలను అమ్మేసి తన జీవిత గమ్యాన్ని సాధించటం కోసం చేసిన సాహసం, గాజు వస్తువుల దుకాణంలో పనిచేస్తున్నప్పుడు అతడు చూపిన ఉత్సాహం, యువకుడికి తెలియని మరికొన్ని విషయాలను కూడా అతడి హృదయం చెప్పింది. యువకుడు గ్రహించలేకపోయినా ప్రమాదాల గురించి అతడికి చెప్పింది.
ఒకసారి తన తండ్రి వద్ద నుంచి యువకుడు తుపాకీ తీసుకున్నప్పుడు అతడు తనని తాను గాయపరుచుకుంటాడేమోనని దానిని దాచిపెట్టానని చెప్పింది. తరువాత మైదానంలో ఉన్నప్పుడు ఒకరోజు యువకుడికి వాంతులయ్యి జబ్బు పడిన సంఘటన గుర్తు చేసింది. ఆ తర్వాత యువకుడు గాఢ నిద్రలోకి జారుకున్నాడు. యువకుడిని చంపి అతడి గొర్రెలను దొంగలిద్దామన్న ఆలోచనతో ఇద్దరు దొంగలు కొంచెం దూరంలో మాటేసి ఉన్నారు. యువకుడు ఎంతకీ ఆ చోటికి రాకపోవటంతో అతడు వేరే దారి తీసుకుని ఉంటాడని దొంగలు వెళ్ళిపోయారు. ఒకరి హృదయం ఎల్లప్పుడూ వారికి సహాయపడుతుందా? పరిసవేదిని యువకుడు అడిగాడు. తమ జీవిత గమ్యాలను సాధించే ప్రయత్నంలో ఉన్న వారి హృదయాలు అలా చేస్తాయి. చిన్నపిల్లలకి, తాగుబోతులకి, వృద్ధులకి కూడా సహాయం చేస్తాయి. దీని అర్థం నేను ఎన్నటికీ ప్రమాదంలో చిక్కుకోననేనా? దీని అర్థం హృదయం తాను చేయగలిగింది చేస్తుందని మాత్రమే పరిసవేది చెప్పాడు. ఒక మధ్యాహ్నం ఒకానొక ఎడారి జాతి శిబిరం ముందు నుంచి వెళ్తున్నారు. శిబిరం నలుమూలలా తెల్లని బట్టలు వేసుకుని సాయుధులైన అరబ్బులున్నారు. అక్కడి వాళ్ళు హుక్కా పీలుస్తూ యుద్ధానికి సంబంధించిన కథలు చెప్పుకుంటున్నారు. ఈ ఇద్దరు యాత్రికులను ఎవరూ పెద్దగా పట్టించుకోలేదు. శిబిరం దాటి కొంత దూరం వెళ్లిన తరువాత ప్రమాదమేమీ లేదు అన్నాడు యువకుడు. నీ హృదయంపై నమ్మకం ఉంచు, కానీ ఎడారిలో ఉన్నావని ఎప్పుడూ మర్చిపోవద్దు. మనుషులు ఒకరితో ఒకరు యుద్ధానికి దిగినప్పుడు యుద్ధకేకలు విశ్వాత్మకు వినబడతాయి. సూర్యుడు కింద జరిగే ప్రతి ఒక్కదాని పరిణామాలను ఏ ఒక్కరూ తప్పించుకోలేరు. పరుసవేది మాటలు తీవ్రంగా అనిపించాయి. అన్ని విషయాలు ఒకటే అని యువకుడు అనుకున్నాడు. పరుసవేది చెప్పింది నిజమని నిరూపించడానికి అన్నట్లు వారి వెనక నుంచి ఇద్దరు అశ్వికులు వచ్చారు. మీరు ఇంకా ముందుకు వెళ్ళడానికి లేదు, వారిలో ఒకడు అన్నాడు. ఎడారి ప్రజల మధ్య యుద్ధం జరుగుతున్న ప్రాంతంలో మీరు ఉన్నారు. అశ్వికుడు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ మేమెంతో దూరం వెళ్ళటం లేదు అన్నాడు పరుసవేది. వచ్చిన వాళ్ళిద్దరూ కాసేపు నిశ్శబ్దంగా ఉన్నారు. తరువాత పరుసవేది యువకుడు ముందుకు వెళ్ళటానికి అనుమతించారు. జరిగిందంతా యువకుడు మంత్రముగ్ధుడిలా చూస్తుండిపోయాడు. నీ చూపులతో అశ్వికులపై ఆధిపత్యం సాధించావు, యువకుడు అన్నాడు. నీ ఆత్మబలాన్ని నీ కళ్ళు తెలియజేస్తాయి, పరుసవేది బదులిచ్చాడు. అది నిజమేననుకున్నాడు యువకుడు. వాళ్ళు దాటి వచ్చిన శిబిరం దగ్గర సాయుధులతో ఒకడు వాళ్ళిద్దరి వైపు తేరిపార చూస్తుండటం అతడు గమనించాడు. అతడు చాలా దూరంగా ఉండటంతో అతడి ముఖం కూడా సరిగ్గా కనపడటం లేదు. కానీ అతడు తమ వైపే చూస్తున్నాడన్నది యువకుడికి నిర్ధారణ అయ్యింది. చివరికి క్షితిజాన్నంతా పరుచుకున్న కొండల శ్రేణిని దాటిన తరువాత పిరమిడ్లకు మరో 2 రోజుల దూరంలో ఉన్నామని పరుసవేది చెప్పాడు. మన దారులు త్వరలో వేరు కాబోతుంటే నాకు పరుసవేదం నేర్పించు అని యువకుడు అడిగాడు. పరుసవేదం గురించి నీకు ఈపాటికే తెలుసు. అది విశ్వాత్మను చేరుకోవటం, నీ కోసం ఉద్దేశించిన నిధిని కనుక్కోవటం. అది కాదు నేను అనేది, సీసాన్ని బంగారంగా మార్చడం గురించి అడుగుతున్నాను. ఎడారి మాదిరి పరుసవేది నిశ్శబ్దంగా మారిపోయాడు. భోజనం చేయటానికి కూర్చున్న తరువాత గాని యువకుడికి బదులివ్వలేదు. ప్రపంచంలో ప్రతి ఒక్కటి పరిణామం చెందినదే అతడు చెప్పాడు. అన్నింటికంటే బాగా పరిణామం చెందిన లోహంగా విజ్ఞులు బంగారాన్ని పరిగణిస్తారు. ఎందుకలా పరిగణిస్తారని నన్ను అడగవద్దు. ఎందుకో నాకు తెలియదు. సాంప్రదాయం ఎప్పుడు సరైనదని మాత్రమే నాకు తెలుసు. విజ్ఞుల మాటలను మనుషులు ఎప్పుడూ అర్థం చేసుకోలేదు. దాంతో పరిణామానికి సంకేతంగా చూడవలసిన బంగారం సంఘర్షణలకు కారణమయ్యింది. ఒకటే ఎన్నో భాషలు మాట్లాడుతుంది, యువకుడు చెప్పసాగాడు. ఒక సమయంలో నాకు ఒంటి మూలుగు కన్నా వేరేమీ కాదు. ఆ తర్వాత అది ప్రమాదానికి సూచిక అయ్యింది. చివరికి మళ్ళీ అది మూలుగుగా మారింది. అంతటితో యువకుడు ఆగిపోయాడు. ఇవన్నీ పరుసవేదికి ఈ పాటికి తెలిసే ఉంటాయి. నిజమైన పరుసవేదులు నాకు తెలుసు, పరుసవేది కొనసాగించాడు. వాళ్ళు ప్రయోగశాలల్లో తమని తాము బంధించుకుని బంగారంలా పరిణామం చెందటానికి ప్రయత్నించారు. ఏదైనా ఒకటి పరిణామం చెందుతున్న క్రమంలో దాని చుట్టూ ఉన్న ప్రతిదీ కూడా పరిణామం చెందుతుందన్న విషయం అర్థం చేసుకోవడంతో వాళ్ళు తాత్వికుని రాయి కనుగొన్నారు. ఇంకొందరు ఈ రాయిని ప్రమాదవశాత్తు కనుగొన్నారు. వాళ్ళు ఆ పాటికే బహుమతి గ్రహీతలు. ఇటువంటి వారి ఆత్మలు మిగిలిన వారి ఆత్మల కంటే ఇలాంటి విషయాల పట్ల సంసిద్ధంగా ఉంటాయి. అయినా వాళ్ళు వీటిని పరిగణలోకి తీసుకోరు. అటువంటి వాళ్ళు చాలా అరుదు. మరి కొంతమంది ఉన్నారు, వాళ్ళ ఆసక్తి అంతా బంగారం మీదే. వాళ్ళకు ఆ రహస్యం ఎప్పటికీ చిక్కదు. సీసం, రాగి, ఇనుములకు తమదైన జీవిత గమ్యం ఉంటుందని, వాటిని అవి సాధించాలని వాళ్ళు మర్చిపోతారు. మిగిలిన వాటి జీవిత గమ్యాలకు అడ్డుపడే వాళ్ళు తమ జీవిత గమ్యాన్ని ఎన్నటికీ కనుగొనలేరు. శపిస్తున్నట్లు పరుసవేది మాటలు ప్రతిధ్వనించాయి. అతడు నేల మీద ఉన్న నత్తగుళ్లను వంగి చేతిలోకి తీసుకున్నాడు.
ఈ ఎడారి ఒకప్పుడు సముద్రం, అతడు అన్నాడు. నేను ఆ విషయాన్ని గమనించాను, యువకుడు బదులిచ్చాడు.